తీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది 2019లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది. 3 ఏళ్ల తర్వాత అసలు తట్టెడు మట్టి కూడా తీసి పోసింది లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ మళ్ళీ కొట్టాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3500 ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్ JSW సజ్జన్ జిందాల్ గారికి. జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పచెప్తున్నాము, 3 మిలియన్ టన్నుల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు. ఇదే సజ్జన్ జిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట 2019లో శంకుస్థాపన 2023లో జగన్మోహన్ రెడ్డి గారు 4వసారి ఇదే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన రోజున సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం నాది అయింది ఎప్పటిదో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చిన్నప్పుడే నా దగ్గరికి వచ్చి అప్రెంటిస్షిప్ చేద్దామనుకున్నారు అని, మా బంధం ఏనాటితో అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జనాలకు ఎవరికి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ బంధం గురించి జనాలకు అర్థమైంది. కాదంబరి అనే ఆవిడ సజ్జన్ జిందాలు ఆమెకు అన్యాయం చేశారని, హెరాస్ చేస్తున్నారని ఆమె బాంబేలో కేసు పెడితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకొని ఆమెను బాంబే నుంచి అరెస్ట్ చేపించి 40 మంది పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి ఇక్కడికి తీసుకొచ్చి 40 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ కోసం. ఇంత జరిగింది, ఇంత హిస్టరీ, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇన్నిసార్లు టెంకాయలు కొట్టారు, ఇన్నిసార్లు శంకుస్థాపనలు చేశారు, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఇప్పటి వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ ముందడుగు వేయనే లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. పాలకులకు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని ధర్నాలు చేశారు, ఎన్ని దీక్షలు చేశారు? పార్లమెంటులో 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు. పార్లమెంటులో మరి ఎన్నిసార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎన్నిసార్లు కొట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు? అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే, సరే ముఖ్యమంత్రి కాలేదు, కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు. ఇక్కడ ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయనైనా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీర్చుకుంటారు అని ఇదిగో ఇదే టెంకాయ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది 2019లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాలయాపన వల్ల అలా కాలం గడిచిపోయింది. 3 ఏళ్ల తర్వాత అసలు తట్టెడు మట్టి కూడా తీసి పోసింది లేదు.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే టెంకాయ్ మళ్ళీ కొట్టాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ వేరే కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3500 ఎకరాలు ఇస్తున్నాము జిందాల్ స్టీల్ JSW సజ్జన్ జిందాల్ గారికి. జిందాల్ స్టీల్ వాళ్ళకు ఈ ఫ్యాక్టరీని అప్పచెప్తున్నాము, 3 మిలియన్ టన్నుల ఫ్యాక్టరీని వాళ్ళు కడతారు అన్నారు. ఇదే సజ్జన్ జిందాల్ గారు ఆ రోజు చెప్పిన మాట 2019లో శంకుస్థాపన 2023లో జగన్మోహన్ రెడ్డి గారు 4వసారి ఇదే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన రోజున సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం నాది అయింది ఎప్పటిదో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చిన్నప్పుడే నా దగ్గరికి వచ్చి అప్రెంటిస్షిప్ చేద్దామనుకున్నారు అని, మా బంధం ఏనాటితో అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జనాలకు ఎవరికి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ బంధం గురించి జనాలకు అర్థమైంది. కాదంబరి అనే ఆవిడ సజ్జన్ జిందాలు ఆమెకు అన్యాయం చేశారని, హెరాస్ చేస్తున్నారని ఆమె బాంబేలో కేసు పెడితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకొని ఆమెను బాంబే నుంచి అరెస్ట్ చేపించి 40 మంది పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి ఇక్కడికి తీసుకొచ్చి 40 రోజుల పాటు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్ కోసం. ఇంత జరిగింది, ఇంత హిస్టరీ, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇన్నిసార్లు టెంకాయలు కొట్టారు, ఇన్నిసార్లు శంకుస్థాపనలు చేశారు, కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఇప్పటి వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ ముందడుగు వేయనే లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. పాలకులకు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు. మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎంపీగా అవినాష్ రెడ్డి గారు జిందాల్ స్టీల్ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏం చేశారు? 10 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశారు, ఎన్ని ధర్నాలు చేశారు, ఎన్ని దీక్షలు చేశారు? పార్లమెంటులో 10 సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు. పార్లమెంటులో మరి ఎన్నిసార్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎన్నిసార్లు కొట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు? అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలా లేదో ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే, సరే ముఖ్యమంత్రి కాలేదు, కనీసం ఎమ్మెల్యేగా అయితే ఉన్నాడు. ఇక్కడ ఇదే కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టెడు మట్టి తీసి అవతల పోసింది లేదు, ఫ్యాక్టరీ వచ్చింది లేదు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి కళ అయిన కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. తీరా ఓడిపోయాడు. ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట, మాట్లాడట, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట. ఎందుకని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? సూపర్ 6 ఏమవుతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా? చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు. ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా?